విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అయ్యా, వర్షం పడ్డా నీ కొరకు నేను వర్షంలో అయినా వాక్యం వింటాను ప్రభువా అనడం విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసం ఎగిరిపోదు. ఎందుకు? వర్షం పడ్డా పడకపోయినా నీ విశ్వాసం మట్టుకు ఎలా ఉంటుంది? నిలకడగా ఉంటుంది. అదే మీరు వర్షం పడదని నమ్మారనుకోండి, పడింది అనుకోండి, ఏం చేస్తారు? అరే రే రే రే, నేను ఎంత నమ్మాను, ఎంత విశ్వసించాను, కానీ దేవుడు ఏంటి ఇలా చేసేసాడబ్బా అనిపిస్తుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. అందుకే మన విశ్వాస జీవితంలో ఒకసారి రయ్యని తారాజువ్వలాగా పైకి పోతాము, సుయ్యని కిందికి వచ్చి అమాంతం కింద పడిపోతాం. అవునా? మీరు చూసారా? ఇప్పుడు ఆరాధన జరిగింది, మీ విశ్వాసం ఎక్కడికో వెళ్ళిపోయింటది. ఇంటికి వెళ్ళిపోయంగానే భర్త 4 మాటలు అనేటప్పటికి అదో పాతాళానికి పడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. కానీ విశ్వాస జీవితం ఇలా ఉండదు, నిలకడగా ఉంటుంది. అది సంఘంలో ఉన్న ఒకేలాగుంటది, వీధిలో ఉన్న ఒకలాగానే ఉంటది, బయట ఉన్న ఒకలాగానే ఉంటది, ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నా ఒకేలాగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది నీ కష్టాన్ని చూసి భయపడదు, నీకొచ్చిన శ్రమను చూసి కృంగిపోదు, నీకున్న బాధల్ని వేదల్ని బట్టి హెచ్చదు, పైకి ఎగరదు, కిందికి దుంకదు, సమానంగా ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్ లో ఒలీషనల్ ఫెయిత్ అంటారు, సంకల్ప విశ్వాసము అంటారు. దాన్ని ఏం విశ్వాసం అంటారు? ఆ విశ్వాసంలోకి ఏ రోజు మీరు అడుగు పెడతారో ఆ రోజు మీరు కదలరు, ఆ రోజు మీరు బెదరు. మీరు ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరు ఒక్కొక్క యోగులాగా ఉంటారు అన్నమాట.